హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎండలు బాగా దంచుతాయి. ఏటన్నా ట్రిప్పులు పోతుర్రా? పోయేటప్పుడు జర జాగ్రత్తగా పోర్రి. ఈ ఎండలకు ఏ ట్రిప్పులు పోకుండా ఇంట్లోనే ముసుకేసుకొని ఉన్నది నయ్యం. అట్లా చంపుతున్నాయి దోస్తులు ఎండలు. ఇక మరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటోళ్ళు వెళ్ళిర్రా లేదా? ఇక ఎట్లా పోయినా జర జాగ్రత్తగా ప్రొద్దున టైంలో ఈవినింగ్ టైంలో మాత్రమే వెళ్ళండి. ఇక మధ్యాహ్నం ఏమన్నా ప్రోగ్రాంలు అస్సలే పెట్టుకోకుర్రి. ఇక మన ఛానల్ ని మన వీడియోస్ అయితే చూస్తుర్రా, మంచిగా చూసుకుంటా ఎంజాయ్ చేయుర్రి. ఇక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మన ఛానల్ నుండి అనేక కంటెంట్ తో, అనేక కామెడీ సిరీస్ తో అయితే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. మిస్ కావద్దు అంటే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 17 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. లాస్ట్ ఇల్లు అని అంటే ఇదే కనబడుతుంది. మరి శ్వేత ఉండేది ఇక్కడనేనా? ఇప్పుడు ఎట్లా తెలవాలి? డోర్ అయితే తెరిచే ఉన్నది. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? చక్కగా లోపలికి పోదామనంటే మరి వాళ్ళ అమ్మును వాళ్ళ నాన్న ఉండవచ్చు. వాళ్ళు ఉంటే ఎట్లా? ఇప్పుడు నేను దొరికిపోనా? వెయిట్ చేద్దాం, బయటకి ఎవరన్నొకరు రాకపోతారా? శ్వేత వస్తే మంచిగా ఉండు కదా. అవే ఇట్లనన్నా సప్పుడు ఎత్తే అత్తరు కావచ్చు. కొంచెం వెనకాలకుందాం. అదేం సప్పుడు? ఎవరు కనబడతలేరు కదా. ఏమైనా బర్రెనా లేకపోతే పంది గిట్లొర్రిందా? బా వచ్చింది. ఏ శ్వేత, శ్వేత గిట్ చూడే ఒకసారి. ఎవరు? శ్రీను? నేనే నీకోసమే వచ్చినా. అవునా? నా కోసం ఇంత దూరం వచ్చినవా? అవును శ్వేత, నీతోటి మాట్లాడాలని ఉంది. నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నా. కాసేపు నాతోటి మాట్లాడతావా? ఇంట్లో మీ అమ్మ ఇట్లా ఉన్నారా? నేను రావాలా ఇంట్లోకి? వద్దద్దు, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. మరి ఎట్లా? ప్లీజ్ శ్వేత, నీతోటి కాసేపు మాట్లాడాలి. నిన్ను చాలా అంటే చాలా మిస్ అవుతున్నా శ్వేత. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా. కాసేపు మాట్లాడి వెళ్తా. సరే, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి వస్తా. నువ్వు ఇట్లా సీదా పోతే అక్కడ తోట ఉంటది, అక్కడ ఉండిపో. నేను అమ్మ వాళ్ళకి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నా అని చెప్పి వస్తా. సరే బంగారం, జల్దిరా. సరే. అమ్మయ్యా, వస్తా అని అన్నది. మెల్లగా తోట దగ్గరకైతే పోదాం. ఇదే తోటనా? మరి ఇటు పోతే ఇదే తోట అయితే కనిపించింది. చుట్టూ గోడున్నది కదా, ఎవరన్నా చూసినా కూడా మేము మాట్లాడుకునేది కనబడది. ఇది ఎవరిదో? అవే శ్వేత, నీతోటి మాట్లాడాలని ఉంది. ఇక్కడే ఉన్నారా? ఇక్కడే నాను ఉండుమంది. అవును. అబ్బా శ్వేత, నాతోటి అయితలేదే. నాకు నిన్ను మర్చిపోలేకపోతున్ననే. నాకు పిచ్చి లేత్తాంది. అమ్మతోడు ఆ ఊర్లో ఉంటానంటేనే నాకు మనసు నా పడతలేదు. నిన్ను ఎంత మర్చిపోదామని ట్రై చేస్తున్నా కూడా నాతోటి అయితలేదు శ్వేత. ఏం చెయ్యాలరా? నాకు కూడా నువ్వు చాలా అంటే చాలా గుర్తుకొస్తున్నావు. అలాగే పిల్లలు కూడా బాగా గుర్తుకొస్తున్నారు. పిల్లలు కనిపిస్తున్నారా లేదా? స్కూలుకు పోతుర్రు, అప్పుడప్పుడే కనిపిస్తుర్రు. ఇక నీ మొగడు బాగా తాగుతుండు. తాగినప్పుడల్లా ఇంటి బయట ఉండి బాగా తిడుతుండు. ఇక మా అమ్మ ఆ తిట్లు భరించలేక మా అమ్మ కూడా తిడుతుంది. ఇక రోజు అప్పుడప్పుడు ఇదే భాగోతం అవుతుంది. నేను చక్కగా ఇంటికాన్నే ఉండలేను. నాకు అస్సలకే ఉండబుద్ధి అయితలేదు శ్వేత. నువ్వు లేకపోతే చెప్పు, ఎప్పుడు వస్తావు నా దగ్గరికి? వచ్చేయి శ్వేత, ప్లీజే. అయితే ఇక్కడ కూర్చో, నిల్చుంటే ఎవరికైనా మా కనబడతాం. చెప్పే, నాకు నిన్ను వదిలిపెట్టి ఉండబుద్ధి అయితలేదే. మనము ఎక్కడికన్నా లేచిపోనన్నా లేచిపోదాం. అయ్యో, గట్లంటున్నవేంద్ర? ఇప్పుడు లేచిపోతే మనకు పైసలు ఎట్లా? మనం ఎట్లా బతుకుదాం? నా పిల్లల్ని వదిలిపెట్టి నీతోటి నేను ఎట్లా రావాలి చెప్పు? నేనేం చేయాలి చెప్పు? నిన్ను మర్చిపోలేక నేను పిచ్చోన్ని అవుతున్నా.
ఫోన్ చేద్దామంటే నీ నంబర్ తెలియదా? ఏ ఫోన్ ఆన్నే వారేసి నచ్చినట్టున్నావు కదా, దానికి ఎత్తే మొత్తం స్విచ్ ఆఫ్ వస్తుంది. నీకన్నా కనీసం నాకు ఫోన్ చేసి మాట్లాడాలని అనిపించలేదా? నన్ను మర్చిపోదాం అనుకుంటున్నావా చెప్పు? నిన్ను మర్చిపోవడానికి నేను నిన్ను మీదికి ప్రేమించలేదురా. నా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా నిన్ను లవ్ చేసిన. ఐ లవ్ యూ ఏ. నువ్వు లేకుండా ఉండలేకపోతున్నానే. నాకు నువ్వు కావాలే. దానికి నేను ఏం చేయమన్నా కూడా చేస్తా. నాకు వశపడతలేదు తెలుసా. అన్నం కూడా చక్కగా తింటలేను నేను. లవ్ యూ టూ రా. నేను కూడా చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. నీకు ఫోన్ చేద్దామన్నా కూడా మా వాళ్ళు నన్ను బయటకు పోనిస్తలేరు. ఇప్పుడే బలవంతంగా అడిగి బయటకు వచ్చిన. తొందర్రా అని అంటున్నారు. నా దగ్గర ఫోన్ కూడా లేదురా. అమ్మకు ఫోన్ ఉన్నా కూడా నీకు చేసేదాన్ని. నాన్నకున్నది ఒకటే ఫోను. ఇప్పుడు ఎట్లనే ఏం చేద్దాం చెప్పు? నువ్వు అక్కడ ఉంటే నిన్ను రోజు చూసుకుంటా నేను ఉందును. ఇప్పుడు ఇంత దూరం అత్తివి, నిన్ను చూడలేక నీతోటి మాట్లాడలేక నాకు మెంటల్ ఎత్తాంది. నేను చచ్చిపోయేటట్టే ఉన్ననే ఈ బాధకు. నువ్వు గట్లా అనకురా. నువ్వు చచ్చిపోతే నేను బతుకుతానా చెప్పు? నాకు పిల్లలు నువ్వు తప్ప నాకు ఎవ్వరు గుర్తొస్తలేరు. అందుకే నీ భర్తను వదిలేసి నాతోటి రావే. కొన్ని రోజులు వాళ్ళు ఏదోటి చెయ్యాలని చూస్తారు, తర్వాత మనల్ని వదిలిపెడతారు. అప్పుడు నీ పిల్లల్ని నువ్వు తీసుకొచ్చుకునేవు. మనము ఎక్కడికైనా వెళ్ళిపోదామే ప్లీజే. నాతోటి అయితలేదే. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దురా. కాస్త ఓపిక పట్టు. నా మొగని మనసు మారని. నేనైతే అక్కడికి రానిరా. ఫస్ట్ వాడు నిన్ను తీసుకొచ్చేటట్టు లేడే. ఎందుకు తీసుకురాడు చెప్పు? పిల్లలు ఏడుస్తారు కదా. మా అంటే ఓ వారం 10 రోజులు చూద్దామన్నట్టు ఉన్నాడు కావచ్చు. తీసుకురాపోతే ఏం చేస్తారు? లేకపోతే ఇక నేనే మా అమ్మోళ్ళను పొయ్యి పిల్లలనన్న తీసుకురమ్మంటా. లేకపోతే నేనే వచ్చి వాని కాళ్ళ మీద పడతా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వు అక్కడికి వచ్చి ఉండు, నేను చూసుకుంటా, నేను ఉంటా. లేకపోతే నాతోటి వచ్చేయి, మనిద్దరం లేచిపోదాం. ఇప్పుడు కాకుండా ఇంకొన్ని రోజులకైనా నువ్వు నాతోటి రావాలనే. నేను పైసలు జమ చేస్తా ఇప్పటి నుండే, సరేనా? నిన్ను వదిలిపెట్ట నేను. నాకు నువ్వు కావాలంతే. చెప్పు మరి. నీకు వద్దు అని అంటే నీకు కనబడకుండా నేను దూరం వెళ్ళిపోతా. అబ్బో అట్లా అనకురా. నువ్వంటే నాకు కూడా పిచ్చి. చూద్దాం ఏం జరుగుతుందో ఏమో. నేను వెళ్తారా? వెళ్ళు సరేనా? రేపు అమ్మను నాన్నను ఒకసారి ఫోన్ చేయమంట. మేము వస్తున్నాం బిడ్డను తీసుకొని. పిల్లలు ఆగమైతారయ్యా అని ఫోన్ చేయమంట. ఏమంటాడు? సరేలేవే. ఐ లవ్ యూ సో మచే. నా ప్రాణం పోయినా మంచిదే. నిన్ను నేను వదిలిపెట్టా. నీకు అట్లా నేను బానిసను అయిపోయినా. ఈ ప్రేమకు నేను లొంగిపోయిన్నే. నుండి బయటకు రాలేకపోతున్నా. ఎంత మర్చిపోదాం అనుకున్నా కూడా. సరేరా, ఐ లవ్ యూ రా. నేను కూడా నిన్ను మర్చిపోలేకపోతున్నా తెలుసా? సరే బంగారం, నువ్వైతే రేపు ఖచ్చితంగా మీ ఓన్కి ఫోన్ చేసి వస్తా అని చెప్పి రా. మా అంటే 4 తిడతాడు కావచ్చు. ఇక పిల్లలు ఉన్నారు కదా అని ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు? సరే. నాకు నీతోటే ఉండాలని ఉందే, కానీ ఏం చెయ్యాలి? బాధపడకు, టెన్షన్ తీసుకోకురా. సరేనా? నేను త్వరలోనే నీ దగ్గరికి వచ్చేస్తా. సరే. సరే ఇక నేను పోతున్నా, మరి వెళ్ళు. బైక్ మీద వచ్చినావా? అవునే. జల్దీ వచ్చేసేయి నా కోసం ప్లీజ్. సరే వస్తా. నువ్వు వెళ్ళినాక నేను వెళ్తా. సరే. నా దగ్గర నుండి నా ప్రాణమే దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది. అయ్యో రామా, నేను ఇంత బానిస అయిపోయినా. దీని ప్రేమ చూపి నన్ను దాని దిక్కు మలుపుకున్నది. ఇక నేను బయటకు రాలేకపోతున్నా. నాకేం చేసినా నాకు అదే కనిపిస్తుంది. పెద్దవ్వ వచ్చినవానే? బయలుదేరి వచ్చిన. పెద్ద బాపేమో అద్దని అన్నాడు. ఇక పోయి రేపు పొద్దుగాల వస్తా అని చెప్పి వచ్చిన. అయ్యే నీతోటో పని పడ్డది, అందుకే రమ్మన్నా. పాపా ఏం పనో మరేం కథనో పా. అందు సీసగాన పడుతుంది. ఏదిరా నీ పెండ్లనేది నీ పోరగల్లేరి?
ఓ పెద్దమ్మ, నా పిల్లలు బడికి పోయిర్రే, నా పెళ్ళామేమో అవ్వగారింటికి పోయింది. ఏంది దేశం నుండి వచ్చినోన్ని పట్టుకొని ఉండక అది అవ్వగారింటికి ఏమిటికి వేయింది, నువ్వేమిటికి పంపించినావు? ఇక నీకు చెప్తానే పెద్దవ్వ నా బాధ. నాకు అవ్వలేకపాయే అయ్యలేకపాయే, ఏదున్నా నీకు చెప్పుకుందును. ఇక నువ్వు దేశం పోయినప్పడుతుంది పెద్దవనే మర్తివేంరా? కూసో ఏం మరవలేదు గాని. అయితే నేను దేశం పోతే నా పెళ్ళాం ఇంకొన్ని ఉంచుకున్నదే. గలగలగలగా ఉంచుకున్నది. ఉంచుకుంటే మరి నువ్వు గుడ్లు పెట్టుకొని చూసుకుంటుంటున్నావురా? ఏం చేయాలే పెద్దవ్వ, లొల్లి చేసిన పొట్టు దాన్నినా ఎలగొట్టినా. ఎవడాడు? కులమోడా, కులంగా నోడా, లేకపోతే పడుసోడా, ముసలోడా, నడిడోడా? మన ఇంటి ముంగటోడేనే, పోరనికి ఇంకా పెళ్లి కాలేదు. ఇక నేను అటు పోయింది చూసి ఇది అన్ని గెలికిందట. మొత్తం జనాలంతా దీందే తప్పు అని అంటున్నారు. ఇక నాకు పిసలేసి దాన్ని పొట్టు కొట్టి ఎలా కొట్టినా మందుకు బానిస అయిపోయినా పోరగళ్ళను చూసుకుంటా ఉంటున్నా. ఓ వచ్చి 4 రోజులు ఉంటే నా పోరగళ్ళను చూస్తావని రమ్మన్ననే పెద్దవ్వ. ఎవడాడు? ఎట్లా మొదలైందట కథ? అందుకే దేశాల మొకై ఓవద్రా లంగలు తయారైతారు. మొగుళ్ళు దేశాలు పోతే పిల్లలు ఇంకోలది పట్టుకొని ఉంటారు. మరి నువ్వు ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు? నేను పైస సంపాదిద్దామని పోయిన్నే. పైసల మన్నువాడా, పైస గురించి చూస్తే ఇప్పుడు పెళ్ళాం వాయే. ఏం చేయాలే, నాకు ఏం చేసురో అర్థమైతలేదు. ఎన్ని రోజులాయి ఈ కథ? ఒక్కసారి నాకు ఫోన్ కొట్టవా? నేను రాపోదునా? 10 రోజులు అవుతుంది ఇప్పుడు అది పోయి. అయ్యో, అది పోరగాళ్ళ నిడిచిపెట్టి ఎట్లుంటాంది, నిన్ను ఇడిచిపెట్టి ఎట్లుంటాంది? దానికి సంసారం మీద పట్టి లేదా? ఏదో తప్పైందిరా మొగుడా అని నీ కాళ్ళ మీద ఏళ్ళ మీద పడి అది ఇంట్లో చస్తే అయ్యే పోవు కదా. నాకు అద్దే పెద్దవా, నాకు అద్దు. అద్దంటే నడుస్తావురా. మరి ఇక ఏం చేస్తావు? తప్పైతే దానికో 4 తన్నిచ్చి బుద్ధి చెప్పి ఉంచుకోవాలి. ఇద్దరు ఆడిపోరగన్లు ఉండే వాళ్ళు ఎట్లా? ఏమోనే పెద్దమ్మ, నాకు మెంటల్ ఎత్తాంది. పిచ్చోడిని అయితాన్న నేను. పిల్లలేమో తాగకు డాడీ అని వాళ్ళు ఎడుతుర్రు, తాగకపోతేనేమో నాకు మనసున పడతలేదు. అని బావు రూపంలో మోకంలో చెప్పురే బోదంపా. 4 దాన్ని పట్టుకొచ్చి ఇంట్లో వండ పెడతపా. దానికి అత్త లేకపాయే, మామ లేకపాయే, ఎవర భయ్యం లేకపాయే. అని అన్నుడద్దు, దానికి అతత్తే పెద్దవ్వ. ఒక 4 రోజులు ఉండే పెద్ద దిక్కు లెక్క. నాకు అద్దు, దానికి విడాకులు ఇస్తా. విడాకులు ఇస్తే ఉంచుకున్నోని పట్టుకొని పోతుందా? ఏది వాడిని చూపిద్దుపా నాకు. నేను చూపియాలే? ఇంటి ముంగటోడే. ఇంటి ముంగటోళ్ళతోటే లొల్లిలు ఫుల్ అయినాయి. వాడిని కూడా చంపుతా అని వాని ఇంటి మీదకి ఉరికినా నేను. అంపనుంటివి అయినా ఆడిది రమ్మనంది మొగుడు అత్తడారా ముచ్చటగాని. అవ్వా, అందరు కదే అంటుర్రే. అందరూ నా పెళ్ళందే తప్పు అని అంటుర్రు. అందుకే నోరు మూసుకొని ఉంటానా. అన్నేమనత్తది, నీ పెళ్ళామే రమ్మన్నది, అందుకే నేను వచ్చినా అని వాడనబట్టి. చూడిగా పెళ్ళాం ఫోన్ చేసిందా మరి 10 రోజులల్లా? చేసింది. పిల్లల్ని చూడబుద్ధి అవుతుంది అని అన్నది. పిల్లలు లేరెవ్వలేరని నేనన్నా. ఆడి పోరగల్లకు పానం కొట్టుకుంటుంది కావచ్చు. ఓ పోదాంపా డాడీ, మమ్మీని తీసుకొద్దాంపా అని అంటుర్రు. ఏ మమ్మీ లేదు ఎవరు లేరని అన్నా. ఇక వాళ్ళతోటి ఒక నువ్వు 4 రోజులు ఉంటే వాళ్ళకు తృప్తి అవుతుందని నేను రమ్మన్ననే. అయ్యో, ఎంత పెద్ద పనాయే. ఆకో ముచ్చట వెళ్తే ఊరికద్దును, ఇద్దరిని ఉసబెట్టి ఇద్దరికి గుండ్లు గీకిద్దును. అయ్యా, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుందని ఎవరికి చెప్పుకోలేదే పెద్దవ్వా. సరే తీయి, చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, ఆగు. అవ్వా, తెల్లారుతాంది, పొద్దుగుతాంది. ఓ పని చేసింది లేదు, ఓ పాట చేసింది లేదు. ఆడికి ఈడికి తిరుక్కుంటుండే అయితాంది నా బతుకు. బంటిగా ఏంద్రా కర్రీం? అరే కర్రీం అన్నం అనుకో, మూతి మీదకే చంపుతారా? మూతని తుబ్బి పోవాలి. ఈ ముద్దు పేరు రాది. ఏమైందిరా, ఎడవైనవరా అయ్యల్లా? మొత్తం కంటికే కనబడపోతివి. నేరెడవేంట్రా నీ అవ్వ, నా పని నాకే అవుతుంది. బర్రెతోడు తిరుగుడు. ఇక బర్రె నువ్వు దోస్తులు గాని ఏమైందిరా, ఎందుకో పిలిచినావు? సీనిగాడు కనిపించిండారా? నాకు సీనిగాడు లేడు, ఎంగలప్పలగాడు ఎవ్వడు కనిపించలే. ఎందుకు? కాదురా, వాడి అల్లా శ్వేత దగ్గరికి పోదందా అన్నారా నన్ను. వానికి ఇజ్జత్ ఎట్లా లేకపాయే, నీకు సిగ్గు ఎట్లా లేకపాయే? నన్ను తిడతావేంద్రా? నేను రానని చెప్పినా అంటే మరి గట్ల చెప్పు. మరి ఆ రమ్మంటూ ఉరికినవేమో అని నాకు అనిపించే.
పోలేదురా. పోయిండో వాడట ఆమెను మర్చిపోలేకపోతుండట్రా. మొత్తం ఆమెనే గుర్తుకొస్తుందట. ఆయన బతుకుకు ఆంటీలు ముసలోళ్ళే నచ్చటట్టు ఉన్నది. వానికి గట్టిగా తలిగేదాకా ఉన్నది గాని మొన్నటి దెబ్బ గట్టిగా దాకలేదు వానికి. ఓసారి గట్టిగా వలగాల వంది గాని అప్పుడే వానికి బుద్ధి వస్తుంది. జరుగురా వాడే వస్తాండు. ఏమ్రా వారి ఎడవేనావు? ఏడవోతే నీకేంద్రా? ఏడబోతాడు, పిల్లని కలవడానికి వేయండి కావచ్చు. అరే కర్రోడా, నువ్వేనా అలా చెప్పింది? నేను చెప్పలేదానికి, నేను ఇప్పుడే కలిసిన వీనికి. లేదు ఎవ్వతి లేదు, ఎవ్వతి దగ్గరికి పోలేదు నేను. బతుకు పాడుగాను ఆ కథలు బంద్ చేయరా ఇప్పటికన్నా. లేకపోతే నువ్వేడుంటావు తెలుసా? డైరెక్ట్ చెట్టు కూరేస్తారు నిన్ను. ఎప్పుడో బంద్ చేసినా గాని నాతోటి ఒర్ర కుర్రి జరుగుర్రాటు. అబ్బో ఈయనకి బాగానే బలుపు ఉందిరో. కర్రీం జరుగురా. గుద్దినా గుద్దుతారు వాడు. ఆనికి చూసినవా ఎంత బలుపు ఉన్నదో? ఆని బలుపు ఆనికే వంచే రోజులు అత్తయ్య గాని నేను పోతున్నారా ఇంటికి. నేను అప్పుడెప్పుడో బయటకు వచ్చినా మా అవ్వ ఇప్పుడు పొట్టు తిడుతుంది. పోరాపో, రేపు కలుతాపో. రేపు ఇంటికాన్నే ఇక. రోజు పనికోతున్నావు కావచ్చు పాపం. ఏ లేదురా, ఉర్రకురా. ఈ ముసలిదేవరు వీళ్ళింట్లో కొత్తగా కనబడుతుంది. ఎవరవ్వా నువ్వు? నేను అడగాలి నిన్ను ఎవరు అని. నేనా? ఈ గణేశోళ్ళ పెద్దవను. ఓహో సరే. ఏమైంది? మా కోడలట ఎవరితోటో సంబంధం పెట్టుకుందట కదా. ఎవడాడు? అడుగిడు అని అనకు. మీ కోడలు పెట్టుకుంది మా తమ్మునితోటే. అయ్యో అవునా బిడ్డ? ఎందుకు మరి దానికి ఏం పుట్టింది? దానికి మొగుడు వదిలేసి పోయిండు కాబట్టి మంది మీద సోకు పడ్డది. నా తమ్ముణ్ణి ఎవ్వల్ని పెళ్లి చేసుకోకుండా చేసింది. నా తమ్మునికి దగ్గర 10 సంబంధాల దాకా వచ్చినాయి. అన్ని ఎతగొట్టింది. అయ్యో అట్లా చేసిందా అది? నాకు ఒక్క ముచ్చట చెప్తే దాని పండ్లన్నీ రాలగొట్టి నేను పోదునవ్వా. ఇప్పుడు రాలగొట్టపోయినావు, అది ఏడున్నదో అది అటే చావాలే. లేకపోతే మా తమ్ముని జీవితం ఇంకా నాశనం చేస్తుంది. ఏ ఊకో అవ్వా, ఏం నాశనం చేస్తుంది గాని? ఆడిదానికి ఉండాలే, మొగోనికి ఉండాలే. నీ తమ్ముని కన్నా బుద్ధి లేదా? మరి దానికి 2 పిల్లలు ఉన్నారని అది నా తమ్ముడిని బతకనియ్యలేదు. నా తమ్ముడు ఎంత దూరం ఉన్నా కూడా రా 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 అని ఇంట్లోకి రప్పించుకొని నా తమ్ముడిని ఆగం చేసింది. అది చేస్తారు. ఇదేనవరా? చెప్పినా కదా ఓ చిన్న ఫంక్షన్ ఉండే అని. పిల్లగాడేనా? అవును, పిల్లగాడు అందంగా సందంగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు. ఇక దానికి ఏమనిపించిందో పిల్లగాన్ని పట్టింది. బుద్ధి చెప్పుకోర్రి, ఇంకోసారి మా జోలికి రాకుండా చూడుర్రి. ఏమున్నా నీ కొడుకు తాగొచ్చి మమ్మల్ని తిడుతుండు. మమ్మల్ని తిట్టే బదులు వాళ్ళ పెళ్ళాన్ని నరికి చంపితే అయిపోతుంది కదా. అది ఒక్కటి లేకపోతే ఎవరికి బాధ ఉండదు కదా. ఏం చెప్తాను ఇంట్లోకి రా. అబ్బో ఇది బుంగమూతి పెట్టుకొని మరి నా కోడల్ని అంటాంది. దీని తమ్ముడినైతే అనుకుంటలేదు. 2 చేతులు కలవందే సప్పట్లు వస్తాయా? అన్ని పిచ్చి కథలు. నా కింద ఉంటుంటే తొక్కి పారేద్దును. ఎవరని ముచ్చట పెడతాను? ఎవరే వాళ్ళు? పెద్దమ్మనట వచ్చిందట. గిల్లెవలు ఏదో అయిందట కదా అని అడుగుతుందిరా. ఓహో సరేలే. ఎందుకు రమ్మన్నావు? అసలు ఎడివేనవు? ఫంక్షన్ ఉండే పోయి వచ్చిన. అమ్మెడిపోయింది? ఉన్నది ఇంట్లోనే. సరేలే. ఈ పిచ్చోడు ఎడబోయి వచ్చిండు. అమ్మా ఏదైతే అదాయే. తిడితే తిట్టని, కొడితే కొట్టని. నాకు పిల్లలు బాగా గుర్తుకొస్తున్నారే. ఒకసారి ఫోన్ చేసి మేము రేపు వస్తున్నాం, పిల్లల్ని ఉండలేకపోతుంది శ్వేత అని ఒకసారి ఆయనతోటి మాట్లాడుర్రే. ఏం మాట్లాడతావు? అద్దంట అద్దు అని ఆయన అంటాడు. అన్నా మంచిదే నానా. ఇప్పుడు అయినా అట్లనే ఉంటే, నేను ఇక్కడ ఇట్లనే ఉంటే మధ్యలో పిల్లలు నలిగిపోరా? పిల్లలను చూడబుద్ధి అవుతుంది. పిల్లలు గుర్తుకొత్తురు. నాకు పిసలేస్తుంది నానా. ఏదైతే అదా తిడితే తిట్టని, లేకపోతే మాట్లాడుకుందాం నలుగుట్లా కూసోని అని అట్లయినా చెప్పు. ఏం మాట్లాడతావే? ఇదేమైనా మంచి పని అని మాట్లాడతావా? ఇప్పుడు మాట్లాడినా కూడా నలుగురం కూర్చున్న కాడ కూడా మనల్ని మన ఇజ్జతే పోతుంది. ప్లీజ్ అమ్మా ఒకసారి అయితే ఫోన్ చేయమను, లేకపోతే నేనన్నా మాట్లాడతా. ఫోన్ చేసి మన నాన్నను. అయ్యా మరి బిడ్డ అయినా కూడా ఎన్ని రోజులని మన ఇంటి మీద ఉంటది. ఒకసారి అల్లునికి ఫోన్ చేసి, అల్లుడు అయిందేదో అయిపోయింది, ఇప్పడుంది నా బిడ్డ, నువ్వు చెప్పినట్టే ఉంటది, నీతోటే ఉంటది. నువ్వేం చెప్తే అది అల్లుడు, నువ్వేం చేయమంటే అది చేస్తాం మేము. గాని పిల్లలను తల్లిని దూరం చెయ్యకు. మరి మేము రేపు అత్తన్నాం తోలుకొని అని మాట్లాడు. ఎన్ని తిడుతుడో అని భయం అవుతుంది. తిట్టని పడితే పడదాం, ఏం చేద్దాం మరి, మనకు బాగుంది. సరే తి. హలో ఎవరు?
అయ్యో అల్లుడు నేను అల్లుడు ఎవడు నీకు అల్లుడు ఎప్పుడో చచ్చిపోయిండు అట్లా అనకల్లుడు ఇప్పటికి బిడ్డ వచ్చి 10 రోజులు అవుతాంది ఆ పిల్లలు ఎట్లున్నారో ఏమో అని టెన్షన్ పడుతాంది అన్నం తింటలేదు అంతా పిచ్చి లేపుకుంటాంది ఆ పిల్లల మీద ప్రేమ నా మీద ప్రేమ ఉండేదుంటే అది గంత తప్పుడు పని చెయ్యదు కదా మావా ఇంకేంది దానికి నచ్చినోడిని పట్టుకొని ఉండని మా బతికేదో మేము బతుకుతున్నాం మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు నేను నా పోరగళ్ళను చూసుకోలేననుకున్నారా మీరు చూసుకుంటా వాళ్ళుడు ఎవ్వల పిల్లలు వాళ్లకు బరువు కాదు ఏదో అయిందేదో అయిపోయింది నువ్వేం చేయమంటే అది ఎత్తాం నువ్వు ఎట్లా మాట్లాడితే అట్లా మేము వింటాం రేపు నా బిడ్డను తీసుకొని అత్తన్న బాగా ఏడుతాంది పేషెంట్ అయిపోయింది పిల్లలు గుర్తుకొస్తున్నారని అచ్చురద్దు ఆ కథద్దు అత్తె మాత్రం బాగా లొల్లైతది నేను ఊరేత్తా డైరెక్ట్ ఊరేసినా ఏదేసినా సచ్చినా మంచిదే నేను పోతా నా పిల్లల దగ్గరికి అని ఏడుతాంది హలో ఎవరు నేను రాంబాయిని అక్క ఏందిది ఏం కథ ఇది ఏం లక్షణం ఏం కథ బిడ్డను గట్లనే పెంచిర్రా ఏం చేద్దాం అక్క బిడ్డను పెంచినాం కానీ దాని తలరాతనైతే మేము రాయలేదు కదా అది చేసిన తప్పుకు మీరు మమ్మల్ని అంటే ఎట్లా కరెక్టే గాని ఇది కరెక్ట్ పద్ధతేనా ఎదిగిన ఆడి పోరగాళ్ళు ఉన్నారు నీ బిడ్డకేమన్నా రీతి ఉన్నదా ఇంటికాడ ఎటుకుడుక పెద్ద మనుషులు లేరా అని నా పొలగాని జీవితం చిన్న పోరగాళ్ళ జీవితం నాశనం చేస్తుందా నీ బిడ్డ అక్క అయిందేదో అయిపోయింది మీ కాళ్ళు మొక్కుతాం ఇప్పుడు నా బిడ్డ బాగా ఏడుతాంది పేషెంట్ అయిపోతాంది పిల్లలు కావాలి నాకు నా భర్త కావాలి ఆయన కొట్టినా మంచిదే చంపినా మంచిదే నేను ఇంటికి పోతా అని ఏడుతాంది ఇప్పుడు తెలిసి వచ్చిందా నీ బిడ్డకు మొగుడు విలువ పిల్లల విలువ ఇప్పుడు తెలిసి వచ్చిందా మరి ఏం చేయాలి నేను రేపు తీసుకొని అత్తక్క బాంచను మీ కాళ్ళు మొక్కుతాం నువ్వు ఉండు వచ్చినాక అన్నీ మాట్లాడదాం మాట్లాడి అల్లును కోకే అంటేనే నా బిడ్డను ఉంచుతా ఇక లేకపోతే దాని సావు ఎట్లా జరిగేది ఉంటే అట్లా అవుతుంది దద్దు నీకు పెళ్ళాన్ని భయంలో ఎట్లుంచుకునుడో తెలియదు గాని ఇప్పుడు బాగా కొడతాను రాని దాంతోటి నేను మాట్లాడతా తీసుకొని రాత్రి రేపు ఉంటా నా కొడుకు సంసారం ఆగమైపోతుంటే చూసుకుంటా ఉంటారా నా చెల్ల కొడుకైతేంది నా కొడుకైతేంది రాత్రి రేపు పట్టుకొని దానికి అంతగానం కావడం ఎందుకు వచ్చిందో దాన్ని కూసుండబెట్టి 4 దాన్ని అడుగుతా నేను సరే సరే అక్క రేపు అత్తం రారి పోరగాళ్ళు ఆగమైతారేడా అమ్మ అమ్మ అని కొంచెమన్నా సిగ్గు ఉండద్దు ఇద్దరు పోరగాళ్ళు ఉన్నాక ఏం రీతి పాడైంది ఏం లక్షణం పాడైంది సరే సరే ఏమంటారు అలా పెద్దవ్వ వచ్చిందట ఆమె ఇష్టం ఉన్నట్టు తిడుతుంది బుద్ధి ఉండద్దా కొంచెమన్నా సిగ్గు ఉండద్దా ఇద్దరు పోరగళ్ళు అయినాక ఏంది అని దాన్ని 4 దాన్ని ఎందుకు ఇట్లా చేసినావని అడుగుతారే పట్టుకోనరా నా కొడుకు సంసారం నాశనమయ్యి పోతాందిడా అని అంటాంది ఏమంటావు అంటే 4 మాటలు తిడుతుంది కావచ్చమ్మా తిడితే తిట్టని నా పిల్లల గురించి గాయంత భరించుకోనా ఆముంటే కూడా బెటరే కదా ఆమె కూడా కొడుకు సర్ది చెప్తది సరేది రేపు పొద్దుగాల పోదాం సరే ఏం చేయాలి పోరగళ్ళ గురించి ఏడుతాంది మనిషి లెక్క ఉంటలేదు అని చెప్పినా మంచి పని చేసినావు నాన్న నాకు ఇక మీ ముంగట ఏడతలేను గాని పిల్లలు ఆదికొచ్చి నానంటే నేనే కుమిలిపోతున్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మనసు ధ్యానం అంతా మొగుడు పిల్లలు సంసారం మీద పెట్టి ఇప్పటికన్నా మారు లేకపోతే నీకు భవిష్యత్తు ఉండదు నేను కూడా దగ్గరికి రానియం సరే అమ్మా రేపైతే పోదాం సరే ఇక్కడ నేను కూసుంటే నా కోసం ఊకే బయట కచ్చుకుంటా చూసుకుంటా ఇంట్లోకు పోయేది ఇక్కడ కూసుంటే ఆమెనే గుర్తుకొస్తుంది రేపన్నా అత్తదా రాదా ఏమై పిల్లగా ఒక్కనివే కూర్చున్నావు ఏం లే తాత దేని గురించి బాగా ఆలోచిస్తున్నావు రాత్రి అయింది కదా తిన్నావా లేదా తిన్నా ఏం కూర టమాటా టమాటనా ఆహా ఒక్కనివే కూర్చున్నావని నేను అడుగుతాన్నట్టుగానే సరే సరే తాత పో పొరడు రంది కొద్దున్నాడు ఎవరు పోయిందని కావచ్చు
అందరితో బాధ అయితే నా బాధ ఉన్నది. నాకు నిద్రనే పడతలేదు చక్కగా. అసలు శ్వేత ఇక్కడికి వస్తుందా రాదా? ఇక రేపైతే చూడాలి. మరి అది ఇక్కడికి వచ్చి ఉన్నా కూడా దాన్ని చూసుకుంటా ఉంటా అంటే నా మనసు నిమ్మలం అవుతుంది. అప్పుడప్పుడు పొలం కాడికి పోయినా కూడా దాంతో మాట్లాడడానికి వీలుంటుంది. చూద్దాం. అవ్వా మా అవ్వ పొద్దుగాలనే లేపింది అల్లా. నీ అవ్వ నీకేడ పని లేదు, పొద్దుగాలనే లేపింది. ఇయ్యాలేందో ఒక్క పొద్దట ఇల్లు కడుగుతుందట, నన్ను బయటకు పో అని సంపుగా తింటాంది. నిద్ర వస్తుందిగా. అవ్వా ఇడ వంట చేసేపు ఆయనత పిట్టలు గిట్ల వచ్చి నా నోట్లే ఇచ్చిపోయారు. మళ్ళా బాగా కొడతా నేను. ఓసేపు నన్ను డిస్టర్బ్ చేయకుర్రి, ఓకేనా? అయ్యో గీ పిల్లగానికి ఏమైంది? పొద్దుగానే చెట్టు కింద పన్నాడు. ఓ పిల్లగా, ఓ బంటి, ఓ పిల్లగా దేన్నిచో అంటున్నావు? పొద్దుగానే చెట్టు కింద వండి కలలుగా అంటున్నావా ఏంది? ఓ ముసలోడా నువ్వా? నేను పిడాత భయపడితిని, ఏదో వచ్చి మీద పడ్డట్టే అయింది. అయ్యో పిల్లగా గమ్మతి ఎత్తివి. ఎటు పోతాను? పొద్దుగాల లోటాక పట్టుకొని ఎటు పోతాం? దొడ్డికి. బాత్రూమ్ లేదా ఏంది నీకు? అది పాడుగాను, దాంట్లో పోతే నాకు తృప్తి అనిపించేది. పొద్దుగాల బయట గాలికి పోతేనే మంచిగా అనిపిస్తుంది. అవునా? పో మరి. ఆయన తీడబోయేవు, మా అవ్వ నన్ను తిట్టనే తిడుతుంది. నాకు బాగా అత్తలేదు గాని కొంచెమే అత్తాంది. ఇక మెల్లగా పోతా. పోయినవా నువ్వు? నేను ఇప్పుడే లేచినా. అవ్వ కన్నంటుకునే వరకు ఏందో పిలుత్తివి నువ్వు. ఓ నువ్వు అందరిని ఆగం చేస్తే ఏం కాదు గాని నిన్ను ఆగం చేయొద్దు కదా. ఏమాగమో ఏమో, నువ్వైతే దొడ్డి పోతావా లేకపోతే ఇన్నే ముచ్చట పెడతావా? పోతానా. ముసలోడు పిత్తుకుంటూనే పోతాండు, ఇంకా బాగా అత్తలేదంటాండు. ఛీ ముసలోడా, పిత్తుకుంటూనే ఉరుకుతావు మొత్తం. ఆయనతో నన్ను కూసునేవు, జల్ దురుకో. పోతాన్నా. ఏమంటారో ఏమోనయ్యా. ఇక పోదామా మరి? బస్ వచ్చే టైం అయింది. పోదాం. ఇక ఎన్నన్నా పడాలి. పడి దొంగముండను అటు అప్పచెప్పి రావాలి. దీనికి బుద్ధి చెప్పాలి. గదే అయ్యే శ్వేత, చెప్పులు వేసుకోవాయే నువ్వు? టెన్షన్ కు చెప్పులు కూడా గుర్తుంటలేవు. పో వేసుకొని రాపోర్రి, జల్ది పోదాం. మళ్ళా బస్సు పోతుంది. సరే. యా దోస్తులు చూసిర్రా మరి వీడియో? ఇక రేపటి వీడియోలో అయితే మరి ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా ఇంటికి, వచ్చినాక ఏం మాట్లాడతారు, ఏం లొల్లి పెట్టుకుంటారు, శ్వేతను ఆయన ఉంచుకుంటాడా లేకపోతే ఏమైతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.